హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఆషాఢ మాసము, అందులోనూ మంగళవారము, చక్కగా షష్ఠీ తిథి ఉత్తరాషాఢ నక్షత్రంతో కలిసి రావడం వల్ల కుమారస్వామి పూజ చేయడం వల్ల ధైర్యం, జ్ఞానం మరియు సర్పదోషాలు నివారణ కలుగుతాయి. అంతేకాదండి, కుమారస్వామి జంట నాగులకు వెళ్ళి ఎవరమైతే పూజ చేసి చక్కగా పసుపు కుంకాలు సమర్పించి పాలతో పసుపు నీళ్ళతో అభిషేకం చేసి చక్కని ఒక పూలమాలను అలంకరించి పసుపు కుంకాలు పెట్టి ఎవరైతే ఇలా పూజ చేస్తామో అలా పూజ చేసిన వారికి జాతకంలో ఉన్న కుజు దోషాలన్నీ తొలగిపోతాయి. ఇలా సుబ్రహ్మణ్యం స్వామికి పూజ చేయడం వలన చక్కగా సంతాన సౌభాగ్యం కలుగుతుంది, శత్రువులపై విజయం కూడా కలుగుతుంది. అలానే సుబ్రహ్మణ్యం స్వామికి అలంకరణ అంతా చేసిన తర్వాత దీప ధూప పసుపు కుంక నైవేద్యాలతో స్వామివారికి చాలా ఇష్టమైన ధూపాన్ని చక్కగా సమర్పించి చక్కని మట్టి ప్రమిదలో నువ్వుల నూనె వేసి 3 ఒత్తులను ఒక ఒత్తుగా తయారు చేసి స్వామివారికి చక్కగా దీపారాధన చేయాలి. ఇలా జంట నాగులు సర్పాలకు కానీ లేదా రావి చెట్టు దగ్గర ఉన్న సుబ్రహ్మణ్యం స్వామి విగ్రహానికి కానీ చక్కగా ఈ పూజ చేయడం వలన ఎంతటి ఇది అంటే ధైర్యం, జ్ఞానం. కుమారస్వామిని దైవిక సైన్యాధిపతిగా భావిస్తారు కాబట్టి ఈయనను పూజిస్తే మనస్సులో భయం పోయి ధైర్యం, మంచి బుద్ధి కలుగుతుంది. జాతకంలో ఉన్న సర్పదోషాలు, నాగదోషాలు మరియు కుజ మంగళ దోషాలు ప్రభావం కూడా తగ్గుతుంది. చేపట్టిన ప్రతి పనిలో కూడా ఆటంకాలు తొలగిపోయి విజయం సిద్ధిస్తుంది. వివాహం కాని వారు త్వరగా వివాహం జరగాలి అంటే చక్కగా సంతానం కోసం సుబ్రహ్మణ్యం స్వామికి పూజిస్తే చక్కటి జీవిత భాగస్వామి వస్తారు. సుబ్రహ్మణ్యం స్వామికి ఇలా పాలతో చక్కగా అభిషేకం చేస్తే ఈరోజు ప్రత్యేకించి షష్ఠి ఎంత మంచి తిథి మనకి రావాలి అంటే మాత్రం చక్కగా ఇలాంటి తిథి నాడు, అందులోనూ మంగళవారము, ఆషాఢ మాసము, ఎంత మంచి తిథి నాడు సుబ్రహ్మణ్యం స్వామికి చక్కగా అలంకరించి పూజ చేసి దీప ధూప నైవేద్యాలతో ఆ సుబ్రహ్మణ్య స్వామికి నమస్కరించుకుంటే ప్రత్తిని చక్కగా మాలలాగా చేసి దానికి కుంకుమతో పెట్టి వాటిని కూడా చక్కగా పూలమాలల్లాగా సుబ్రహ్మణ్యం స్వామికి అలంకరిస్తే ఎంతటి చక్కగా మనకి అనుకున్న కోరికలన్నీ తీరిపోతాయి, మనకున్న సమస్త సమస్యలు పోతాయి. కాబట్టి సుబ్రహ్మణ్యం స్వామికి అలా దీపారాధన చేసుకుని చక్కగా స్వామిని మనస్ఫూర్తిగా మంగళవారం షష్ఠీ తిథి వచ్చింది కాబట్టి జంట నాగులను పూజించడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది, సర్పదోషాలన్నీ పోతాయి, కుటుంబంలో చక్కటి శాంతి కలుగుతుంది. వేదకాలం నుండి నాగులు ప్రకృతికి దైవంగా భావించి పూజించబడుతున్నాయి. అంతేకాదు, సంతానం లేని దంపతులు రావి చెట్టు కింద లేదా పుట్ట దగ్గర ఉన్న జంట నాగులను పూజిస్తే సంతాన భాగ్యం కలుగుతుంది. ఈ షష్ఠీ తిథి మంగళవారం నాడు ప్రత్యేకించి ఇలా చేస్తే అంతేకాకుండా జాతకంలో ఉండే రాహు కేతు దోషాలు, కుజు దోషాలు మరియు కాల సర్ప దోషాల ప్రభావం కూడా తగ్గుతుంది. ఇంతకంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే కుటుంబంలో సఖ్యత, భార్యాభర్తల మధ్య గొడవలు తొలగిపోయి అన్యోన్యం పెరుగుతుంది. దీర్ఘకాలికంగా అనారోగ్యం మరియు చర్మ సంబంధిత బాధల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. వేద కాలమన్నాటి ఆచారం ఋగ్వేద, యజుర్వేద వంటి గ్రంథాలలో కూడా సర్పారాధన గురించి స్పష్టంగా ఉంది. ప్రాచీన కాలంలో రైతులు పాములను రక్షించడానికి వాటిని దైవంగా కొలిచి సంస్కృతి కూడా మనకి ఉంది. శ్రీ మహావిష్ణు ఆదిశేషంపై యోగ నిద్రలో ఉండడం, శివుడు తన గరళంపై నాగపాముని ధరించడం ద్వారా సర్పాలకు దైవిక హోదా వచ్చింది. సముద్ర మదనములో వాసుకి తాడుగా ఉపయోగపడ్డాడు కాబట్టి అశ్వత్థ వృక్షము, రావి చెట్టు కింద జంట నాగుల ప్రతిమలను ప్రతిష్ఠించి పాలాభిషేకం చేయడం వల్ల చాలా అంటే మనకి ఉన్న సమస్త కష్టాలు, నష్టాలు, దోషాలు అన్నీ తొలగిపోతాయి. నాగ ప్రతిష్ఠ చేస్తే దానికి మించి మినహాయింపు మరు జన్మ ఉండదు అంటారు. అలా ప్రతి ఒక్కరూ నాగ ప్రతిష్ఠ చేయలేం కాబట్టి ఒక రావి చెట్టు కింద అశ్వత్థ వృక్షము కింద ఉన్న జంట నాగుల ప్రతిమలను చక్కగా పూజించిన పసుపు కుంకుమలతో చక్కట ఆ జంట నాగులకు అభిషేకించి శక్తికి కొద్ది పూజా పుష్పములతో
చక్కటి దీప ధూపములతో ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలుచుకుంటూ పూజిస్తే చక్కటి మనకి ఉన్న సమస్త కోరికలు కష్ట నష్టాలు తీరిపోతాయి. అందువలన ఇంత మంచిటి షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామిని తలుచుకుంటూ ఏ ఇంట్లోనూ సమస్యలు లేని వారు ఉండరు. ఆ సమస్యని చక్కగా తలుచుకుంటూ స్వామివారిని పూజించి ఈ ఒక్కరోజు అయిన షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామిని పూజించి ఆశీస్సులు పొంది ఆయన కృపా కటాక్షలకు పాత్రులు.